మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఒక పని చేసి, ఒక వ్యాపారం చేసి, ఏదైనా ఒక పని చేసి మీరు విఫలమయ్యారా? అయితే ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్. టెన్షన్ పడకండి. వైఫల్యం అంటే ముగింపు కాదు, అది మీ యొక్క విజయానికి కొత్త ప్రారంభం అని తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా విఫలమైతే టెన్షన్ పెట్టుకోండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వైఫల్యం అంటే మీ కథ ముగిసిందని కాదు, మీ కథలో కొత్త అధ్యాయం మొదలైందని. మనలో చాలామంది వైఫల్యాన్ని ఓటమిగా చూస్తారు, కానీ విజయవంతమైన వాళ్ళు వైఫల్యాన్ని ఒక పాఠంగా చూస్తారు. మీరు పడిపోయారా? పర్వాలేదు, లేచి నిలబడండి. మీ ప్రయత్నం విఫలమైందా? పర్వాలేదు, ఈసారి ఏం తప్పు జరిగిందో తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎడిసన్ ఎన్నో ప్రయత్నాల తర్వాత విద్యుత్ బల్బును అభివృద్ధి చేశాడు, అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? అతని విఫల ప్రయత్నం విజయానికి ఒక మెట్టు అయ్యింది. అందుకే మీ విఫలాన్ని చూసి నేను ఓడిపోయాను అని అనుకోకండి. నేను ఇంకా నేర్చుకుంటాను, నేను ఇంకా ముందుకు వెళ్తాను అని అనుకోండి. మీ వైఫల్యం మీ సామర్థ్యాన్ని నిర్ణయించదు. మీ వైఫల్యం తర్వాతే మీరు తీసుకునే తదుపరి నిర్ణయమే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు పడిపోయినా రేపు మరింత బలంగా లేచే అవకాశం మీ చేతుల్లో ఉంది. అందుకోసం ఈ వైఫల్యాన్ని చూసి భయపడకండి, దాన్ని ఒక గురువుగా మార్చుకోండి. ఎందుకంటే ప్రతి వైఫల్యం విజయానికి దగ్గర చేసే ఒక మెట్టు అని తెలుసుకోండి. మీరు ఓడిపోలేదు, మీరు నేర్చుకుంటున్నారు. ఆగిపోకండి, మళ్ళీ ప్రయత్నించండి. మీ విజయం తప్పకుండా వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి.